కొంచెం ఆగవే, మనసే చెప్పే మాటని పూర్తిగా వినరాదే. నీ బొమ్మ మదిలో ఉన్నదే, ఎన్ని జన్మల జన్మలకైనా జరగదులే. చూసి చూడగానే కన్ను కళ్ళకి అద్దుకుంది నిన్ను, కనుకే వెంట తిరుగుతున్నా ఎంతలా. కొంచెం కనికరిస్తే నన్ను విరిగి మీద పడదు మిన్ను, అరెరే మూతి ముడుచుకోకే అంతలా. Oh madam, I'm waiting for you. 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 తగ్గేది కాదే నీ మీద ఉన్న ఇష్టము, నువ్వు లేని బతుకు అయిపోదనేల మట్టము. అచ్చంగా నువ్వే నాకున్న దిక్కు, నువ్వు దక్కగానే తీరుస్తా మొక్కు. ప్రతి క్షణం ప్రదక్షిణం అందుకే కదా నీ చుట్టూరా. Oh madam, I'm waiting for you. Oh madam, I'm waiting for you. Oh madam, I'm waiting for you. Oh madam, I'm waiting for you.
పట్టేసుకోవే నీ కొంగుకేసి ప్రాణము, పెట్టేసుకోవే నట్టింటిలోన పాదము. నా ఊపిరంతా నీ పేర రాస్తా, మారాణిలాగా నూరేళ్ళు చూస్తా. సరే అని అనొచ్చుగా దారి అంతటా పువ్వులు పోస్తా. ఓ మేడం I'm waiting for you. Oh madam I'm waiting for you. Oh madam I'm waiting for you. Oh madam I'm waiting for you. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. నా వేకప్ కాలే వెచ్చగా తాకే సూర్యుడు నువ్వేలే, నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే, నే పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లమయ్యాలే. ఓ మా బేబీ ఓ నీ పక్కన వాలాలి. ఓ మా బేబీ ఓ నీతో చుక్కలు చూడాలి. ఓ మా బేబీ బేబీ ఓ నీ కౌగిలి గాడి పూరించాలి. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. Oh my baby oh my baby oh my baby oh na 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 my baby oh na 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 na. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం.
ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు Oh lovely, lovely, oh my lovely. Hey, lovely, lovely, oh my lovely, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 నే రన్న 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 రన్న. అబ్బాయో వేగంగా రామాయే వేచుందిగా చల్లని మందయ్యో. రవ 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 ను రవ 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 వచ్చేసేవా. ఓ లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. ఒక చోట ఉందామే, ఒకటైపోదామే, ఎవరని అంటున్నా మైనా మైనా. నచ్చినోళ్ళు ఓకేలే, నచ్చకుంటే పోనీలే, నచ్చినట్టు ఉందామే ఏదేమైనా. కోపం వచ్చేస్తే తిట్టుకుందామే, కోపం తీరేలా కొట్టుకుందామే. పడదాం పదవే లవ్లీ లవ్లోనా, దూకేద్దాం ప్రేమ సాగరానా. రన 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 నే రన 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 రన. ఓ రవ 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 ఓ రవ 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 వచ్చేసేవా. ముద్దు ముద్దుగుందామే, ముద్దులట్టుకుందామే, ముద్దుల నొల్లకిస్తూ గడిపేద్దామే. నువ్వు నన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి, కాలమంతా ఇలాగే కలిసుందామే. నీవే నా పైన అలుగుతుండాలే, నిన్నే నే సారీ అడుగుతుండాలే. కరిగి పోతాం కౌగిళ్ళలోనా, చూద్దాం నీ ప్రేమ అంతురా. రన 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 నే రన 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 రన. రవ 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 వచ్చేసే
బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోదు పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా, నేర్చుకోవా. పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే దిద్దే వేలవుతా, వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా. ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. लहराई लहराई ले 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 ले। లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి.
చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం
యేసయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నేనే బ్రతకలేనయ్యా నీ కృపలో నీ క్షణము నీ దయలో నీ క్షణము నేను నించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతకలేనయ్యా నీ కృపలో నీ క్షణము నీ దయలో నీ క్షణము నేను ఊహించలేను. వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం, ముందుకు కొనసాగుదాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ కూడా తల్ల వంచండి. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తదుపరి ఈ యొక్క 3వ ప్రకటనను ఈరోజు ఈ సమయంలో చదవడం జరుగుతుంది. మరి తదుపరి వివాహ కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి మండల కార్యదర్శి గారు మరి మండల నాయకుల పక్షముగా వారు వివాహం చేయడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి చక్కగా వారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ కూడా తల్ల వంచండి. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ కృపా కాపుదల మెడలో ఉంచండి దేవా. ఎలుగో తండ్రి, మరి ఈ దినమున రాజేష్ అలాగే శ్రావణి ఇరువురిలో ప్రేమించి దేవా నీ యొక్క పరిశుద్ధ మందిరములు వారి ఇరువురిని కూడా పరిశుద్ధపరిచి పరిశుద్ధ వివాహము వారి ఇరువురికి చేయుటకై దేవా నిశ్చయించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మేమందరం కూడా ముందుకు వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వీళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఇంకా ఎవరైతే బయట వీధులలో కూర్చొని ఇంకా దేవా ఇదిగో తండ్రి వారి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారో వారితో కూడా మీరు ఉండి నిశ్చితమైతే ఈ సమయంలో వారిని కూడా త్వరితముగా ముందులో నడిపించి ఈ కార్యక్రమంలో దేవా పాల్గొని నీ యొక్క దీవెనలు ఆశీర్వాదపూర్ణ భాగ్యాన్ని దయచేయమని మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున జరుగుతూ ఉన్నాం తండ్రి. మీరందరూ కూడా మీ గమనాన్ని ఉంచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా బయట వెంగళవిహార్ గ్రామంకు చెందిన నక్క భరత్రావు ఎలిసమ్మ గారుల కుమారుడు నక్క రాజేష్ స్థితి బ్రహ్మచారి, వృత్తి వ్యవసాయము, సంఘము రక్షణ సైన్యము చెందిన వారికి గుంటూరు జిల్లా కాకుమాన మండలము చిల్లంగాయపురం గ్రామానికి చెందిన వీర్నపు ఆమోసు కెజియా గారుల కుమార్తె శ్రావణి స్థితి కన్య, వృత్తి చదువు, సంఘము ఏఈఎల్సి చెందినవారు పైన తెలుపబడిన వధూవరులకు 27/6/2024 వెంగళవిహార్ గ్రామంలో రక్షణ సైన్య పరిశుద్ధ దేవాలయంలో ఉదయము అనగా మరి ఈరోజు 10:30 జరగవలసిన వివాహము, కానీ సమయంలో అనివార్య కారణం చేత లేట్ అయినది. అయితే ఈ పరిశుద్ధ వివాహము చేయుటకు దైవజనులు పెద్దలు నిర్ణయించడమైనది. ఈ పరిశుద్ధ వివాహం జరపకూడదని న్యాయమైన ఆటంకముల నీడల తాళి కట్టక ముందే మీ యొక్క ఆక్షేపణ తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే ఎలాంటి ఆక్షేపణ లేని వారు మరి మీ యొక్క కుడి హస్తాన్ని చూపి మంచిది రాజేష్ అలాగే శ్రావణి హల్లెలూయా కార్యక్రమాన్ని జరిగించడానికి మరి మన మధ్యకు వచ్చి ఉన్న
తెలియజేస్తున్నాను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి వాక్య భాగం ద్వారా నూతనంగా జతపరచబడబోతున్నారు. వధువర్లు ఇరువురిని వర్ధిల్ల చేయునుగాక. వారు ఎవరైనా దైవజనులు ఉన్నట్లయితే వారు ముందుకు రావాలని ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు వివాహ కార్యక్రమంలోనికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మా శుభాలు వందనాలు తెలియజేస్తాము. ప్రత్యేకంగా ఈరోజు వివాహం కొరకు సిద్ధపరచబడి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పెళ్లి కుమారుని బట్టి కుమార్తెను బట్టి వందనాలు. దేవుడు వారిరువురిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రత్యేక సమయంలో వివాహం చేయబోయే ముందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఐక్యపరచబోతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇరువురు వేరువేరుగా ఉన్నారు. ఇక నుండి వారు ఒకటిగా దేవుని చేత చేయబడి వారు కలిసి జీవించబోయేటువంటి సమయాన్ని అవకాశాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నారు. అందుకనే దాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. వివాహముగా దేవుడు ఏర్పాటు చేశారు. ఇరువురిని కూడా దేవుడు ఒక కుటుంబంగా సిద్ధపరచబోతున్నారు. కాబట్టి వారు ఇరువురు కలిసి ఒక కుటుంబంగా ఏర్పాటు చేయబడిన తర్వాత వారిరువురు దేవుని ఆశీర్వాదాలు పొందుకుని అభివృద్ధిలోనికి వెళ్ళేవారుగా వారి దాంపత్య జీవితం కుటుంబ జీవితం ఉండాలి అంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా ఈ సభలో ఒకటి మాత్రం నేను జ్ఞాపకం చేసి వివాహంలోనికి వెళ్ళటము జరుగుతుంది. ఏంటంటే వధువు ఇరువురు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి జీవితము అది దీవెనకరంగా దేవుడు ఆశీర్వదించేదిగా ఘనంగా ఉండాలి అంటే దేవుడు సెలవిస్తున్నారు. వారిరువురు కూడా ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, మంచుకునే బిడ్డలు ఉండాలి. మూడవది వారి కుటుంబస్తులను ప్రేమించేటువంటి హృదయాన్ని వాళ్ళు కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు శ్రావణి బాగా చెప్తున్నారు. పెళ్లి కూతురు తరపులు మరి పెళ్లి కుమార్ తరపులు కానీ పెళ్లి కుమార్ మాత్రం చెప్పట్లేదు పేరు. అయ్యా చెయ్యి మాత్రం బాగా చెప్తాడు ఆయన. చాలా సంతోషం, చాలా ఇష్టాన్ని ప్రకటించారు. కాబట్టి అందుకనే దేవుడు సెలవిస్తా ఉన్నారు, మీరిరువురు కూడా దేవుని ప్రేమించాలి. రెండవది మీరిరువురు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మూడవది దేవుడు మీకు ఇచ్చిన కుటుంబస్తులు ఉన్నారు, వారిని కూడా ప్రేమించేవారు ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి జీవితం కలిగిన బిడ్డలుగా మీరు ఉంటారో వెళతారో జీవిస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాన్ని దేవుడు వర్ధలింపు చేస్తాడు. దేవుడు ఉద్దేశంతో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ మీ ద్వారా అభివృద్ధిలోనికి ఫలభరితంలోనికి వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మీరు జీవించాలని కోరుతూ దేవుని సేవకుడిగా ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలను వధువులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. పెళ్లి కుమార్తె ఇరువురు కూడా లేచి నిలబడాలని మనం చేస్తున్నాం. ఉన్నారు ఇద్దరు ఫోటోగ్రాఫర్ని చూడాలి. ఒక్క నిమిషం వస్తా. ఓకేనా? మీరు చక్కగా మమ్మల్ని ఇప్పుడు చెప్తున్నా. ఎవరెవరు కూడా శ్రావణి ఇరువురు కూడా
మీరు ఉండాలని మనం చేస్తున్నాం. వివాహ ప్రకటన చదవగా మీరు ఉన్నారు. అప్పుడు వివాహం చేసుకోవటం కొరకు మీ ఇరువురు కూడా మీ సమ్మతిని మీ చేతులు ఎత్తడం ద్వారా చక్కగా తెలియపరిచారు. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా అందరూ హృదయాలు ఎరిగినటువంటి దేవుడు దేవుని యొక్క మందిరములో దేవుని సంఘం ఎదుట మరొకసారి మీరువురు కూడా వివాహం చేసుకోవటానికి మాకు ఎలాంటి న్యాయమైన ఆటంకాలు లేవు, మేమిద్దరం కూడా సమ్మతిస్తున్నాము అని మీరు అంగీకరించినట్లయితే ఒక అడుగు ముందుకొచ్చి నిలబడాలని మీకు మనం చేస్తున్నాను. ఇంకొకటి మళ్ళీ వేయండి. పెద్ద పెద్దగా నలుగురు ఎదురుగా ఉన్నటువంటి శ్రావణి పెళ్లి కుమార్తె కూడా చూస్తూ ఉన్నది, వినటానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట కూడా అంతమంది మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. చక్కగా మైకి దగ్గర పెట్టుకో, ప్రమాణాలు చక్కగా చెప్పి దేవుని గణపరచు. ప్రమాణాలు చెప్పేటప్పుడు ఎవరు చూడాలి నువ్వు? ఇది మాత్రం బాగుంది నీకు కాబట్టి చూస్తాను. వెరీ గుడ్. రాజేష్ అనే నేను శ్రావణి కరెక్ట్ చెప్పాను. నేను నా పేరు కరెక్టనా? తప్పు వచ్చిందా? కరెక్టనా? వెరీ గుడ్. శ్రావణి అని నీతో చెప్పాలి గట్టిగా. అన్నం పెట్టలేదు పెళ్లి కొడుకు. వివాహ స్థితి యందు ప్రవేశించుటకు నువ్వు వినపట్లేదు, చూడట్లేదు. ఆయన మరి ఎందుకు అర్థం అవ్వట్లేదు? పిల్లలు బాగా చూశాడు. అమ్మాయిని చూసి చెప్పాలి, కింద కాదు. అమ్మాయి ఏంటండి పెళ్లి కుమార్తె ఊరు ఉన్నది. ఆయన చూసి చెప్పు, అమ్మ నువ్వు కూడా చూడు. ఆయన చూడలేదని పలక ఆయన కూడా గుర్తించుకున్నాను, ఆయన గుర్తించుకుంటున్నాడు. ఓకేనా? వివాహ స్థితి యందు ప్రవేశించుటకు న్యాయమైన ఆటంకములు ఏమీయును ఎరుగనని భయభక్తితో తెలియజేయుచున్నాను. వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పాడు. అమ్మాయికి ఇచ్చే పెళ్లి కుమార్తెకు, అమ్మా నువ్వు కూడా ఆయన కింద చూడమకు, ఆయన వైపు చూస్తూ చక్కగా చెప్పాలని మనం చేస్తాం. నేను చూసి ఆయన సిగ్గుపడతాడు, నువ్వు సిగ్గుపడమా. శ్రావణి అనే నేను వెరీ గుడ్. రాజేష్ అను నీతో వివాహ స్థితి యందు ప్రవేశించుటకు న్యాయమైన ఆటంకములు ఏమీయును ఎరుగనని భయభక్తితో తెలియజేయుచున్నాను. వెరీ గుడ్. ఇద్దరు బాగా చెప్పారు. చెప్పలు కొట్టిన. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పొద్దయ్యా, నా మాటలు విని నువ్వు ఆన్సర్ చెప్పాలి, సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పలేదు అనుకో పెళ్లి కొంచెం ఆలస్యం అవుతుంది, ప్రమాణాలు ఎక్కువ అవుతాయి. సరేనా? వెరీ గుడ్. ఏమన్నా రైట్. రాజేష్, నువ్వు దేవుని యొక్క నిర్ణయం ప్రకారము పరిశుద్ధ వివాహ స్థితి యందు ఏకీభవించి అటువంటి చూడు ఆయన సోదరుడు బాగా ఆయన కాపాడతారు ఫోటోగ్రాఫర్ గారు. ఏకీభవించి జీవించే ఈ స్త్రీలు అనగా శ్రావణిని నీకు న్యాయమైన పెళ్లి వారిగా చేర్చుకుని సౌఖ్యమందును అసౌఖ్యమందును శ్రావణిని ప్రేమించి ఆదరించి గణపరిచి కాపాడి రక్షణ సైన్యమునకు ఈమె తనవనంత మట్టుకు ఏదైనా ఇచ్చుటకు చేయుటకు కోరగా ఆటంకపరచక లోకములో నుండి వారి ఆత్మరక్షణకు ఆమె సంపూర్ణ సమర్పణను ప్రోత్సహించు. ఈ మాట జాగ్రత్తగా మీరు జీవించే కాల పర్యాంతము ఇతరుల ముఖం చూడక శ్రావణికి భర్తగా నుండునని వాక్యించుచున్నావా? వాక్యించుచున్నాను. అలాగే వాక్యించున్నాను. చెప్పు. అలాగే వాక్యించు. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న. ఈ రోజు నుంచి మీకు ఎవరు కనపడాలి? ఈ మాట ప్రకారం ఎవరు కనపడాలి? శ్రావణి. కళ్ళు తెరిచినా ఈ సిద్ధపడిపోయినాడు ఆల్రెడీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ, చాలా మంచిది. అమ్మా పెళ్లి కుమార్తె నీవు కూడా చక్కగా ఈ ప్రమాణాలు నేను చదువుతాను, విని ఆయన వాళ్ళు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాను. పెళ్లి కుమార్తె
శ్రావణి నువ్వు దేవుని యొక్క నిర్ణయ ప్రకారం పరిశుద్ధ స్థితి అందు ఏకీభవించి జీవించా ఈ మనుషులనగా రాజేషును నీకు న్యాయమైన పెళ్లి భర్తగా చేర్చుకుని సౌఖ్యమందును అసౌఖ్యమందును ఈయనకు లోబడి సేవించి ప్రేమించి కాపాడి రక్షణ సైన్యమునకు ఈయన తన వలంత మట్టుకు ఏదైనా చేయుటకు ఇచ్చుటకు కోరగా ఆటంకపరచక లోకములో నుండి వారి ఆత్మ రక్షణ కొరకు ఆయన సంపూర్ణ సమర్పణ ప్రోత్సహించుచు నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకుని మీ ఇరువురు జీవించే కాల పర్యంతము ఇతరుల ముఖము చూడక రాజేష్కి భార్యగా నిందునని వాక్యించుచున్నావా? వ్యాఖ్యించుచున్నాను. అలాగే వాక్యించున్నాను ఆయన చెప్పమ్మా. అలాగే వాక్యించుచున్నాను. చూసారా నువ్వు చెప్తే పర్లేదు. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని ఇప్పుడుగా చూశారు మీరు చర్చిలో. కాబట్టి వందనాలు మీకు. ఒకసారి మాట్లాడండి. నీ పేరయ్యా? నక్క భారతరావు. నక్క భారతరావు. నక్క భారతరావు గారు. భారతరావు. భాస్కర్రావు గారు. భారతరావు గారు. వెరీ గుడ్. బాగా పవర్ఫుల్ చెప్తున్నాను. నక్క భారతరావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాగున్నారు మీరు? మీ అబ్బాయిని అమ్మాయి కనపడుతుంది ఇక్కడ చక్క చూస్తున్నాం. నేను కూడా ఇచ్చి వివాహం చేయడం మీకు అంగీకారమేనా? చెప్పాలి మీరు. ఇష్టమే. వెరీ గుడ్. సభలు బాగా చెప్పాడు ఆయన. మీ పేరు? ఎలిసిమ్మ. నక్క ఎలిసిమ్మ. నక్క ఎలిసమ్మ గారు. ఓకే, మీ అబ్బాయి రాజేష్ మీ ఎదురుకుండా ఉన్నటువంటి అమ్మాయి శ్రావణికి ఇచ్చి వివాహం చేయడం అంగీకారమేనా? ఇష్టమే. ఇష్టమే. థ్యాంక్ యూ. బాబా ఆంటీ గారి పేరు ఏం పేరు? మీ పేరు? వీర్నపు ఆశ. వీర్నపు ఆశ గారు. అమ్మ మీ అమ్మాయి శ్రావణిని మీ ఎదురుగుండా అబ్బాయి రాజేష్ గారు తెలిసే మీకు చూసారా? చూసాము. రైట్. ఇచ్చి వివాహం చేయడం మీకు అంగీకారమేనా? అంగీకారం. వెరీ గుడ్. ఆయన కూడా. అయ్యా మీ పేరు సార్? రాజు. రాజు గారు మీ అమ్మాయిని మీ ఎదురుకుండా ఉన్నటువంటి అబ్బాయి ఉన్నారు, ఆయన రాజేష్ గారు. చూసారా ఆయన మీరు? ఆయనకి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయితే మీ అమ్మాయి కుర్చీ పట్టుకోండి, అబ్బాయి కుర్చీ పట్టుకోండి, చేతులు కలపండి వస్తారు. అబ్బాయిది పట్టుకో. కొంచెం వెనక్కి జరగమ్మా. మీకు వందనాలు. నిర్మత నామాన్ని బట్టి మా ప్రభా వేరు వేరుగా ఉన్న బిడ్డలను మీ సన్నిధిలో ఇరువురు తల్లిదండ్రులు ఒకటిగా మా ప్రభా చేయటం కొరకు ఇష్టపడి వారి హస్తాలు కలిపి ఉన్నారు. ఈ కలుపుబడిన హస్తాలను మీరు ఆశీర్వదించండి అయా. ఎల్లప్పుడూ కూడా మా ప్రభా మీ బిడ్డలు ఇలాగే సంతోషంతో ఆనందంతో జీవించలాగిన ఈ రోజు మీరు వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. నేను శ్రావణి అను నిన్ను శ్రావణి అని నిన్ను ఈ దినము మొదలు నాకు చోట్ల నువ్వు తలకాయ చూడట్టు అది చూడాలిగా. తలకాయ చూడ చాలా రోజులు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. న్యాయమైన పెళ్లి భార్యగాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిని గాను అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును నా మాట కాదు నీ మాట వెళ్తున్నారు పాపం వాళ్ళందరూ కోరుకున్నట్టు బట్టి చెప్పు. అది వాళ్ళు వినపట్లేదంట నీ చెప్పాలి మరి. నువ్వు రోజు మాట్లాడే మాటలు వేరు, ఇవాళ మాట్లాడే మాటలు వేరు కదా. పెళ్లిలో మాట్లాడుతున్నావు కాబట్టి అది గుర్తుపెట్టుకుని చక్కగా చెప్పాలి నువ్వు. మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును మనలను వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి
ప్రేమించి ఎవరిని ప్రేమించి ప్రేమించి అయ్యో అసలు ఆ మాట మాత్రం ఎంత ఫాస్ట్గా ఎంత పెద్దగా వచ్చింది నీకు. ఈ మాటలన్నీ మీరు ఎలా చెప్తున్నావు? ఆ మాట బాగా చెప్తున్నావు నువ్వు. అదే ఇవన్నీ బాగా చెప్పట్లేదు. శ్రావణ అన్న మాట మాత్రం 5 రంగులు అవుతుంది నీకు. వెరీ గుడ్, సంతోషం. నాకు మాటలాగే ఉంది. ఆదరించిందని యేసుక్రీస్తు యొక్క నిజమైన వధుని వలె గౌరవంగా తెలియజేసినందులకు ఈ స్థలమందున్న యావన మంది సాక్షులై ఉండబోచున్నాను. వెరీ గుడ్. చేసి మైక్ ఇచ్చా. నేను ఏం పేరు ఆయన పేరు? రాజేష్. వెరీ గుడ్ అమ్మా. రాజేష్ అని నిన్ను ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెండ్లి భర్తగాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిగాను అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును. ఒకసారి ఆపుతాను నేను, ఎందుకంటే ఈ ప్రమాణాలు చాలా నిద్ర ప్రాముఖ్యం. కొన్నిసార్లు సంతోషాలు ఉండొచ్చు, కొన్నిసార్లు వివాహ జీవితంలో బాధలు కూడా ఉండవచ్చు. అలాంటి బాధ కలిగినప్పుడు నిన్ను చేసుకోవడం వల్ల ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందనే మాట నిద్రలో ఎవరికి రాకూడదు. ఒకవేళ రాజేషు ప్రతి పండగకి మంచి చీరలు కొనిపెట్టవచ్చు. ఒక పండుగ వచ్చినప్పుడు ఆ సంవత్సరం ఒక మంచి చీర కొనిపెట్టలేకపోవచ్చు. అలాంటి టైంలో ఏంటని నువ్వు ఆ బాధ వ్యక్తపరిచే మనసు ఉండకూడదు, నీకు కూడా ఉండకూడదు. అలా ఉండాలని దేవుని నామములో మనం చేస్తున్నాను. మనలను వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి రాజేష్ ని ప్రేమించి థ్యాంక్ యూ అమ్మా ఆదరించదనని చెప్పారు. పేరు నిలబడదు నీకు అంటే ఆయన లాగా చెప్పలేదు. ఆయన బాగా చాలా సౌండ్ చెప్పాడు కదా, కాబట్టి మేము స్లోగా చెప్పాము. వెరీ గుడ్. స్లోగా చెప్పిన స్వీట్గా చెప్పింది ఆమె. ఆదరించదనని యేసుక్రీస్తు యొక్క నిజమైన వటురాలు వలె గౌరవంగా తెలియజేసినందులకు ఈ స్థలమందున్న యావన మంది సాక్షులై ఉండకూరుచున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో. కుమార్తె రాజేష్ గారు, మీరు బాగా చూసారా? మీరు చూసారు? ఎప్పుడు చూసారు? చెప్పు, పర్లా ఏదైనా పర్లా, ఏ సమాధానం పర్లా. పెళ్లి చూపుకి వెళ్ళినప్పుడు చూశారు. ఓకేనా? కాబట్టి పెళ్లి చూపుల్లో చూసిన తర్వాత మళ్ళా చూడలేము. మళ్ళా చూసావా? ఎన్నిసార్లు చూసావు? దగ్గర పెట్టుకుని అవుతున్నావు. 2 సార్లు చూసావు. పెళ్లి చూపులు చూసావు, మళ్ళీ 2 సార్లు చూసావు.
కాబట్టి థ్యాంక్ యూ, మంచిగా ఉంటుంది. ఈ సమయంలో నువ్వు చూసినటువంటి ఆ యొక్క శ్రావణి అవునో కాదో మరొకసారి నువ్వేం చేయాలి? కనపడుతుంది మాకు శ్రావణి? నీకు కనపడుతుంది, మాకు కనపడదు కదా. కాబట్టి చక్కగా మూసుకుంది వేయండి. ఆ వెయ్యి అవుతున్నా కానీ మైకులో చెప్పట్లే సమాధానం. వాళ్ళందరం చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అందరం చెప్తామని అలాగే తీసుకుంటున్నాను చెప్పట్లా. వెళ్ళండి, వెయ్యి తీయాలి, ముసుగు తీయాలి. మౌత్ ఐదరికి చెప్పలు పెడదాం ఒకసారి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వేలు ముసుగు తీస్తున్నాడు. వెరీ గుడ్. అయ్యా ఓకేనా? సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నిరీక్షణ ఇటు స్థితిని బట్టి, ఇటు మంచి అవకాశాన్ని బట్టి, రాజేష్ శ్రావణుల జీవితంలో నిరీక్షణ ఈ మధురమైన స్థితిని బట్టి, ఈ పరిశుద్ధ వివాహ సమయమును బట్టి మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో వారిరువురుగా ఉన్న వారిని భారతదేశ సంప్రదాయ ప్రకారముగా ఒకటిగా చేయబోతున్న నదిలో ఈ మంగళసూత్రముతో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకొని వారిరువురుగా కాక ఒకరిగా ఉండబోతుండగా, ఒక కుటుంబముగా, ఒక కుటుంబానికి నాయకులుగా, అదే రీతిగా ఒక వంశానికి వారు మైలురాయిగా ఉండబోతుండగా నీ కృపను దయచేయమని, అలాగే నాది ఈ సూత్రధారంలో మీరు తోడుగా ఉండమని, ఇరు పక్షాల కుటుంబాలకు, పెద్దలకు, చేరువచ్చిన బంధువర్గానికి, నాది వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్న మీ దాసునికి, చేరువచ్చిన బిడ్డలందరికీ తోడుగా ఉండమని, ఇది మొదలుకొని ఈ పరిశుద్ధ మంగళసూత్ర ధారణ ద్వారా రాజేష్ శ్రావణిలో ఒకటయ్యి నీలో వర్ధిల్లు భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి స్టేజ్ కట్టారు. ఆ స్టేజ్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. ఆ ఫ్రెండ్స్ స్టేజ్ మీద పడిపోయి ఎలా చాలాసేపు వాళ్ళ ఫ్రెండ్ని చూస్తానని పెళ్లి కుమారుడిని చూస్తా ఉన్నారు. పెళ్లి కుమారుడు పెళ్లి బాగా నవ్వుతున్నాడు. అలా అప్పుడే కట్టించలేకుండే ఇంకా కొంచెం బాగుందంటున్నారు. ఎందుకయ్యా అంటే, అయ్యా పెళ్లి తాళి కట్టిన తర్వాత ఇక వాడి జీవితంలో నవ్వు ఉండదయ్యా. కాబట్టి ఈరోజు నవ్వేది కాబట్టి కొంతసేపు మా ఫ్రెండ్ని అలా నవ్వుతూ కొంతసేపు చూడవయ్యా అని వాళ్ళు అన్నారు. కాబట్టి మీ దాంపత్య జీవితం అట్లాగే ఉండకూడదు. ఈరోజు ప్రారంభమైన నవ్వు మీ చివరి వరకు కూడా నవ్వుతానే ఉండాలి. అలాంటి దాంపత్య జీవితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తీసుకో మంగళసూత్రాన్ని అమ్మాయి మెడలో కట్టడానికి సిద్ధపడు. ప్రమాణం అండి. ఈ ప్రమాణం చెప్పిన తర్వాత నువ్వు అమ్మాయి మెడలో మంగళసూత్రాన్ని కట్టాలి. ఏం ముళ్ళు వేయాలి? ఎవరు చెప్పారు నువ్వు? ఎవరు చెప్పాలి? ఎవరు తెలుసు నువ్వు? టీవీలో థ్యాంక్ యూ, మంచిది నేర్చుకున్నాను. పెట్టమ్మా. జీవించు చాలా పర్యాటము దేవుని కొరకు రక్షణ సమయంలో యుద్ధము చేయదని మీరు ప్రయాణము చేసిన ప్రకారము ఇప్పుడు నాకును జరిగిన వివాహ సంకల్పములకు గుర్తుగా ఈ మంగళసూత్రమును కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము
చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా రక్షక మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రభువా నీ పరిశుద్ధమైన వందనాలు. వారి ఇరువురి యొక్క దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానంతో గడపడానికి మీ సహాయం దయచేది. వచ్చిన ఇరు పక్షాల కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బంధువుల్ని, స్నేహితుల్ని ప్రతి ఒక్కరిని మా ప్రభువా మీ సన్నిధికి నడిపించారు. అందుని బట్టి మీకు వందనాలు. వారి ప్రతి ఒక్కరి దీవులను మా ప్రభువులపై కుమ్మరించినట్లు మీ సహాయం దయచేయండి. ఇదిగో మా ప్రభువా ఈ కార్యక్రమానికి మర్యాదగా క్రమంగా జరిగించినందుకు వందనాలు. ఆది నుంచి అంతవరకు మీరు మాకు తోడుగా నడిపించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువా దైవజనులు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మా ప్రభువా నూతన వధూవరులుగా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా, భార్య భర్తలుగా స్థిరపరచబడిన రాజేష్, శ్రావణులు మా ప్రభు వారి జీవితకాలం అంతా నీ ఎడల భయభక్తులు, విశ్వాసము, నమ్మకం కలిగి సమక్షంలో వారు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువా వారి జీవిత చివరి దినం వరకు మా ప్రభువా నీకు విధేయులుగా జీవించినట్లు మీ సహాయం దయచేసి. తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగి, అలాగే దేవునికి లోబడి విధేయత కలిగి జీవించినట్లు మీ సహాయం దయచేయండి. వారి ఇరువురిని మా ప్రభువా సమాధానకరంగా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క జీవిత కాలం అంతట్లో మా ప్రభువా శాంతి, సమాధాన, సంతోషంతో నింపండి.
అది మా ప్రభు నీ కష్టాలు సమస్యలు సోదరులు వచ్చినప్పటికీ దేనికి భయపడక చింతించక మీరున్నారని గొప్ప విశ్వాసం నమ్మకం కలిగి జీవించడానికి మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం వరకు దయచేయండి. అలాగే మా ప్రభు వచ్చిన బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలా తిరిగి ప్రాణంలో మీరు తోడుగా నడిపించండి. అలాగే మా ప్రభు ఆరాధనంతలో చక్కగా దైవజనులు నడిపించిన దాని కొరకు వందనాలు. సంఘ క్షమాలను బట్టి మా ప్రభు ప్రతి ఒక్కరు ప్రార్థించినట్లుగా మా ప్రభు మీరు సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. దైవజనుల వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించండి. జతపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సంఘంలో జతపరిచిన రాజశ్రావులు మా ప్రభు చిరకాలము ఆనందము సంతోషం సమాధానంతో జీవించి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క నూతన దంపతులకు దేవుని కృపాతోడై నడిపించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారిని దీవించునుగాక, వర్ధిల్లింపజేయునుగాక, ఫలింపజేయునుగాక, విస్తరింపజేయునుగాక. దేవుడు సంఘాన్ని దీవించునుగాక. హల్లెలూయా. కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటులేమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం. నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా. ఇప్పుడే కలిసి అప్పుడే లేరు, ఎప్పుడో కలిసిన వారయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని
తగజడు తదిగిడ తగజడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే. తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే. మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే. తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు
చలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంట నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా, నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా. నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై. నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట, ఓకే నా బేగం. ఆరా సే ప్యారు అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా, హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత. నీ మౌన రాగాలే నాతో ఏమన్నా, ఇష్టంగా వింటున్నా పరవశమవుతున్నా. ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా, నా దారి మారిందే నీ దయ వలన. మగస 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 నిజగా గసగా మాగారి, మగస 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 నిజగా గసగా మాపా. మగస 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 నిజగా గసగా మాగారి, మగస 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 నిజగా. మ్యారేజ్ యానివర్సరీకి పార్టీ ఆడరా? ఇక్కడే ఈడనా? It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి ఎల్లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెల్లా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే.
కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించేయి అంత మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party లిక్కరుంది సిద్ధంగా కిక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీ లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party It's a family